Good morning, students. Today we are going to discuss Celsius and Fahrenheit scales of temperatures. Celsius and Fahrenheit scales, and that is the temperature used to measure the Celsius and Fahrenheit scales are used to measure the temperature. Okay, obtain that means we is the degree centigrade and Fahrenheit. Okay, obtain the relation between Celsius and Fahrenheit scales of temperature. Okay na, పర్టికులర్గా తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన పిల్లలకి ఇవి బాగా యూజ్ అవుతాయి. సెల్సియస్ స్కేల్ అంటే చూడండి, దిస్ స్కేల్ వాజ్ ఇన్వెంటెడ్ బై సెల్సియస్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ వర్క్స్. ఈ స్కేల్ని సెల్సియస్ అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ వర్క్స్. ఈ సెల్సియస్ స్కేల్ని ఎక్కువగా సైంటిఫిక్ వర్క్స్లో యూజ్ చేస్తారనమాట. ఆన్ దిస్ స్కేల్ ది ఐస్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ 0 degree centigrade. ఐస్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్, ఐస్ పాయింట్ని సెల్సియస్ స్కేల్లో ఐస్ పాయింట్ అని స్టీమ్ పాయింట్ అని ఉంటాయి. అది ఎంత అంటే సెల్సియస్ స్కేల్లో ఐస్ పాయింట్ వచ్చే వరకు 0 degree centigrade. అంటే ఈ ఐస్ పాయింట్ అంటే ఏంటిదంటే ఎక్కడైతే ఏ డిగ్రీ సెంటిగ్రేడ్, ఏ టెంపరేచర్ వద్ద అయితే ఐస్ ఫ్రీజ్ అయిద్దో అంటే గడ్డ రూపంలో ఉంటుందో దాన్ని మనము ఐస్ పాయింట్ అంటాము. అండ్ స్టీమ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ 100 degree centigrade. అంటే ఏ డిగ్రీ ఈ సెల్సియస్ స్కేల్లో ఏ టెంపరేచర్ వద్ద అయితే వాటర్ స్టీమ్గా మారుతుందో దాన్ని మనం స్టీమ్ పాయింట్ అంటాము. స్టీమ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ 100 degree centigrade. దిస్ ఇంటర్వెల్ 100 degree centigrade, 100 degrees is divided into 100 equal parts. This interval 100 degrees is divided into 100 equal parts. అంటే ఈ ఇంటర్వెల్ సెల్సియస్ స్కేల్లో ఎన్ని ఇంటర్వెల్ ఎంత ఉంటుందని 100 degrees అంట. అంటే 0 degrees నుంచి 100 degrees వరకు ఉంటుంది. దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్. ఎన్ని పార్ట్స్గా డివిజన్ చేశారు? 100 ఈక్వల్ పార్ట్స్గా డివిజన్ చేస్తారు. అంటే ఈచ్ పార్ట్ కరస్పాండింగ్ టు 1 degree centigrade. అంటే ఒక్కొక్క పార్టు ఎంత అంటే ఒక్కొక్క లైన్ వచ్చే వరకు ఈ స్కేల్లో ఎన్ని డిగ్రీస్గా మనం ట్రీట్ చేయాలంట? 1 degree ట్రీట్ చేయాలి. అంతే కదా. 100 degree centigrade by 100 అంటే 1 కదా. 100 degrees ఈజ్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్ అన్నారు కాబట్టి 100 by 100. ఓకేనా, అప్పుడు 1 degree centigrade వస్తుంది. ఓకేనా. ఇది ఫారెన్హీట్ స్కేల్ అంటే చూడండి, దిస్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఫారెన్హీట్. ఇందాడేమో సెల్సియస్ స్కేల్ అంటే సెల్సియస్ కనుక్కున్నారు. ఫారెన్హీట్ స్కేల్ని ఎవరు కనుగొన్నారంటే ఫారెన్హీట్ అనే సైంటిస్ట్ కనుగొన్నారు. అందుకని ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్లినికల్ వర్క్స్. ఇది మనకి ఫీవర్ వస్తే కనుక మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు డాక్టరు లేకపోతే మన ఇంట్లో కూడా ఇప్పుడైతే మనము ఇంట్లోనే అది కొనుక్కుని పెట్టుకుంటున్నాం కదా, అంటే క్లినికల్ వర్క్స్లో యూజ్ చేస్తారన్నమాట. మనకి జ్వరం వచ్చినప్పుడు మన బాడీ టెంపరేచర్ని కొలిసేటువంటి స్కేలు, ఏ స్కేల్ మనం ఉపయోగిస్తామంటే ఫారెన్హీట్ స్కేల్ని యూజ్ చేస్తాం. అందుకని ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్లినికల్ వర్క్స్ అన్నారు. ఆన్ దిస్ స్కేల్ ది ఐస్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ 32 degree Fahrenheit. ఓకేనా. ఈ స్కేల్ మీద ఆన్ దిస్ స్కేల్, ఈ స్కేల్ మీద అంటే ఫారెన్హీట్ స్కేల్ మీద ఐస్ పాయింట్ వచ్చే వరకు ఎన్ని డిగ్రీస్ ఫారెన్హీట్ అంట? 32 degrees Fahrenheit. అండ్ ద స్టీమ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ 212 degrees Fahrenheit. ఐస్ పాయింట్ వచ్చేవరకు 32 degrees. అంటే ఐస్ అనేది ఎన్ని డిగ్రీస్ వద్ద ఫ్రీజ్ అవుతుంది అంటే 32 degrees Fahrenheit వద్ద. ది స్టీమ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ 212 degrees Fahrenheit. దిస్ ఇంటర్వెల్ 180 degrees. 180 degrees ఈజ్ డివైడెడ్ ఇంటూ 180 ఈక్వల్ పార్ట్స్. 180 ఈక్వల్ డిగ్రీస్ ఉన్నాయి అనుకోండి ఫర్ సపోజ్. ఆ 180ని ఓకేనా, అంటే ఇది అర్థం ఏంటంటే దిస్ ఇంటర్వెల్ అంటే ఏంటిదంటే 212లో నుంచి 32 తీసేద్దాం. ఓకేనమ్మా. అప్పుడు 11లో నుంచి 3 పోతే ఎంత? అంతే కదా, 8. ఓకే, అంతే. అంటే ఈ 212లో నుంచి 32 degrees తీసేసామనుకో ఎన్ని వస్తాయి? 180 వస్తాయి కదా. అది ఇంటర్వెల్ అనమాట. ఓకేనా. ఆ ఇంటర్వెల్ ఎంత? 180 degrees ఈజ్ డివైడ్. ఇది ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. 180 అని ఎందుకు రాసాము? 212 degreesలో నుంచి 32 తీసేయండి, అప్పుడు 180 వస్తుంది. దిస్ ఇంటర్వెల్ 180 degrees ఈజ్ డివైడెడ్ ఇంటూ 180 ఈక్వల్ పార్ట్స్.
ఓకేనా. 180 ఈక్వల్ పార్ట్స్గా డివిజన్ చేశారు. ఈచ్ పార్ట్ కరెస్పాండింగ్ టు 1 డిగ్రీ ఫారెన్హీట్. ఒక్కొక్క పార్ట్ వచ్చేవరకు ఎన్ని డిగ్రీస్ ఫారెన్హీట్ అమ్మా? 1 డిగ్రీ ఫారెన్హీట్ అనమాట. ఓకే, అది. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. ఇప్పుడు సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ నేర్చుకున్నాం కదా. సెల్సియస్ ఫారెన్హీట్కి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. ది టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఐస్ పాయింట్ అండ్ స్టీమ్ పాయింట్ ఈజ్ ద సేమ్ ఆన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ఐస్ పాయింట్ అండ్ స్టీమ్ పాయింట్ అంటున్నారు. ఐస్ పాయింట్ అండ్ స్టీమ్ పాయింట్ ఈజ్ ద సేమ్ ఆన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చేవరకు ఫారెన్హీట్ స్కేల్ మీద సెల్సియస్ స్కేల్ మీద రెండు ఒకే డిఫరెన్స్. అంటే ఏంటి దాని అర్థం చూడండి. ఇక్కడ 100 డిగ్రీ ఫారెన్హీట్ అంటే స్టీమ్ పాయింట్, సెల్సియస్లో స్టీమ్ పాయింట్. ఓకేనా. స్టీమ్ పాయింట్లో నుంచి సెల్సియస్లో ఐస్ పాయింట్ని తీసేసాం. అంటే 100 - 0 డిగ్రీస్ సెంటీగ్రేడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇచ్చోండి ఫారెన్హీట్లో 212 అనేది స్టీమ్ పాయింట్. దీనిలో నుంచి ఐస్ పాయింట్ 32 తీసేయండి. 32 తీసేస్తే సేమ్ రీడింగ్స్ అంటే సేమ్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ రాస్తున్నది వద్దమ్మా. ఓకేనా. ఈ డిఫరెన్స్ అనేది ఐస్ పాయింట్కి స్టీమ్ పాయింట్కి, ఐస్ పాయింట్ అండ్ స్టీమ్ పాయింట్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుందంట. ఈ సేమ్ మన సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్. సో వి రైట్ 100 - 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 212 - 32. ఈ రెండు ఈక్వల్ అంటున్నారు కదా, అందుకనే 100 - 0 ఈక్వల్ 212 - 32 అని రాసాం. ఇఫ్ సి అండ్ ఎఫ్ ఆర్ రీడింగ్స్ ఆఫ్ ద బాడీ ఇన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. సి అండ్ ఎఫ్ అనేవి ఏంటి ఇక్కడ? రీడింగ్స్ ఆఫ్ ఏ బాడీ. ఓకే, ఒక బాడీ యొక్క రీడింగ్స్ ఇన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. దెన్ సి - 0 బై ఇవేంటిది? సి - 0 అంటే సి -0 బై 100 ఈక్వల్ ఎఫ్ - 32 బై 180. ఎఫ్ - 32 బై 180. సి -0 బై 100. ఓకేనా, ఇది ఫార్ములా. దెన్ దట్ కెన్ బి రిటర్న్ యాజ్ సి బై 5. అంటే 100 180 ఎంత సరిపోయిద్ది? 5 20s 9 20s 180. 9 20s ఆర్ 180, 5 20s ఆర్ 100. కాబట్టి సి బై 5 ఈక్వల్ టు ఎఫ్ - 32 బై 9. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ కానీ ఇంతే ఉంటుంది. ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఐస్ అండ్ స్టీమ్ పాయింట్ షుడ్ బి ద సేమ్ ఆన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఐస్ స్టీమ్ పాయింట్స్, ఐస్ పాయింట్కి స్టీమ్ పాయింట్కి మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉండాలంట. ఓకేనా, షుడ్ బి సేమ్గా ఉండాలి. కనుక మనం ఏం రాయొచ్చు? 100 - 0 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు 212 - 32 ఫారెన్హీట్ డిగ్రీస్. దస్ డిఫరెన్స్ ఆఫ్ 100 సెల్సియస్ డిగ్రీస్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ 180 డిగ్రీస్ 180 ఫారెన్హీట్ డిగ్రీస్. ఓకేనా, ఈక్వల్ అంటే ఏంటిది అని అర్థం అంటే ఇక్కడ క్లారిటీ వచ్చింది చూడండి. సి డిఫరెన్స్ ఆఫ్ 100 సెల్సియస్ డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ 100 ఫారెన్హీట్ డిగ్రీస్. ఓకేనా, అంటే డిఫరెన్స్ ఆఫ్ 180. 212 నుంచి 32 తీసేస్తే 180 కదా, అందుకని ఇక్కడ 180 అని రాసాం. 100 - 0 అంటే 100 కదా, అందుకని ఇలా రాసాం అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ 180 డిగ్రీస్ ఫారెన్హీట్ డిగ్రీస్. When the temperature of a body is measured on both the Celsius and Fahrenheit scales. టెంపరేచర్ బాడీని మనము బోత్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ మీద మనం టెంపరేచర్ మెజర్ చేసినప్పుడు లెట్ ద రీడింగ్స్ బి సి అండ్ ఎఫ్. ఆ రీడింగ్స్ మనము సెల్సియస్న సి అంటే ఫారెన్హీట్న ఎఫ్ అంటాం. ఓకేనా, సో లెట్ ద రీడింగ్స్ బి సి అండ్ ఎఫ్ రెస్పెక్టివ్లీ. కనుక వాటిని మనం సి మరియు ఎఫ్ అంటాము. దెన్ సి - 0 బై 100 ఈక్వల్ టు ఎఫ్ - 32 బై 180 ఈక్వల్ సి బై 5 ఈక్వల్ టు ఎఫ్ - 32 బై 9. అంటే క్యాన్సిలేషన్ చేస్తే ఎలా వస్తుంది? ఓకేనా, రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ అంటే ఇక్కడ వరకు ఓకేనా రాసిందే, మళ్ళీ సేమ్ రెపిటేషన్. ఓకేమా, ఇక్కడ వరకు సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ టెంపరేచర్కి మధ్య రిలేషన్. ఓకే, థ్యాంక్ యూ.